హాయ్ అండి అందరికీ. గోంగూరతో ఇలా చేస్తే ఏ గొడవ ఉండదండి. యాక్చువల్గా మీకు ఒక విషయం షేర్ చేయాలి. మేము ఊరు వెళ్తున్నాము, ఒక 2 days వరకు మరి ఈ గోంగూర వడబడిపోతుంది కదా, ఎలా దీన్ని సేవ్ చేసి పెట్టుకోవడం అని చెప్పి నాకు ఒక ఐడియా అయితే వచ్చిందండి. దీన్ని అయితే నీట్గా మొత్తం తీసేసుకొని గోంగూర వాష్ చేశాను అండ్ డ్రై కూడా చేసి పెట్టుకున్నానండి. ఈ ఆకులన్నీ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలా కట్ చేసి పెట్టుకొని వీటన్నిటిని కూడా కట్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం. అలా అయినా మీరు ఒక కడాయిలో ఆయిల్ వేసి దీంట్లో అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. వాటర్ అయితే కొంచెం కూడా ఉండకూడదు, ఎందుకంటే సేమ్ మనకి యాజ్ యూజువల్ అప్పటికప్పుడు వండుకునే ఫ్లేవర్ అయితే ఉంటుంది. వాటర్ లేకుండా చూసుకోండి. కొంచెం డ్రై చేసుకున్న తర్వాత ఇలా అయితే ట్రై చేయండి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తే అంటే మనం ఫ్రెష్గా చేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ టిప్ అయితే మీరు పాటించండి. గోంగూర అనే కాదండి, ఏ ఆకుకూరైనా మనకి పాడైపోతుంది అనే ఫీలింగ్ ఉంటే, ఇలా మనం ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా వేరే ఊర్లో మనం వెళ్తుంటే ఇదైతే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మరి యూస్ఫుల్గా ఉంటుందని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇమీడియట్గా. తప్పకుండా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, డూ సబ్స్క్రైబ్. మరి థ్యాంక్ యూ.